హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ బాస్మతి బిర్యానీ తీసుకోవాలి. దాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని 1 అవర్ ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి వెజిల్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న ఆనియన్ తీసుకొని స్లైసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసి అన్ని మళ్ళీ బాగా నీట్గా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలాగా జీడిపప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా పొడి వేసుకుని మిక్స్ చేయాలి. ముందే కలిపి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాం కదా అండి, దానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. బియ్యాన్ని వాటర్ లేకుండా అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. వేసుకున్నాక లైట్గా మిక్స్ చేయాలి. ఎక్కువగా కలిపేయకూడదు. లైట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. బిర్యానీ అయితే అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు. ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.